బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా, వేదనలలో ఉన్నావా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. రా యేసయ్య దగ్గరికి. నీ కష్టమేంటో, నీ భారమేంటో, నీ ప్రయాస ఏంటో యేసయ్యకు చెప్పు. దేవుడు నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనాలు. నా పేరు సువర్ణ, నా భర్త పేరు రమేష్. మాకు 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. మొదటిగా నాకు కుమారుడు పుట్టాడు. రెండో సంతానం కోసం మేము 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. మేము రెండో సంతానం కోసం ఎల్షదాయ్ ప్రార్థనా శిఖరంలో దైవజనులైనటువంటి పాస్టర్ ఎల్ ఇమ్మానుయేల్ గారితో రెండో సంతానం కోసం ప్రార్థన చేయించుకున్నాము. నాకు రెండో సంతానం కలిగింది. రెండో సంతానం కూడా మగపిల్లాడు పుట్టాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. నాకు డెలివరీ అయ్యాక దగ్గు వచ్చింది. ఆ దగ్గు వల్ల నేను ఎంతో బాధపడుతున్నాను. ఆ దగ్గు వచ్చింది అని నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. అప్పుడు నాకు గుండె ప్రాబ్లంగా ఉందని, గుండెకు ఆపరేషన్ చేయాలి, బైపాస్ సర్జరీ పడవచ్చు అని చెప్పారు. కానీ నేను మళ్ళీ చెక్ చేయించుకున్నప్పుడు బైపాస్ చేయాలి అన్నారు. పెద్ద హాస్పిటల్కు వెళ్ళమని చెప్పారు. ఇక్కడ చేయము అన్నారు. నేను పెద్ద హాస్పిటల్కు వెళ్ళి నేను ఆపరేషన్ చేయించుకోవాలని అడిగాను. అక్కడ నాకు పలానా రోజు రమ్మని చెప్పారు. నేను పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అంతా విషయం చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. పాస్టర్ గారు మాకెంతో ధైర్యం చెప్పి మాకు ప్రార్థన చేశారు. మేము వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకునే రోజు మేము పాస్టర్ గారికి ఫోన్ చేశాము. అప్పుడు పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేశారు. ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది. నాకు బైపాస్ సర్జరీ దేవుని కృపలో క్షేమంగా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాతో పాటు చేయించుకున్న వాళ్ళు, గుండె ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కూడా ఎంతోమంది చనిపోయారు కోలుకోలేక. నేను దేవుని కృపలో కోలుకొని ఇంటికి తిరిగి వచ్చాను. దేవుని కృపలో నా కుమారులకు ఇద్దరికీ నన్ను తల్లిగా దేవుడు మరలా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృపలోనే ఇదంతా జరిగింది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థించిన పాస్టర్ గారికి నా యొక్క వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి అయినటువంటి మా దేవా, నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామమునకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, ఈ సమయంలో ఈ దైవ కార్యక్రమమును ఎవరెవరైతే వీక్షిస్తుంటున్నారో ప్రభువా, ఆ దైవ ప్రజలందరినీ కూడా ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నా. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడా, వారి గాయములను కట్టువాడా యేసయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే ఈ దైవ కార్యక్రమమును ఆశతో, ఆసక్తితో వీక్షిస్తున్నారో ప్రభువా, ఎవరు గుండె చెదిరి ఉన్నారో ప్రభువా మీరే వారిని బాగు చేయండి. ప్రభువా, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో మీరే ప్రభువా వారికి ఆదరణ కలగజేయండి. ఎవరు ప్రభువా ఏ వ్యాధి బాధలతో, నయం కాని వ్యాధులతో తల్లడిల్లిపోతుంటున్నారో ప్రభువా యేసయ్యా, మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. యేసయ్యా, మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. యేసు పొందిన గాయముల ద్వారా సహోదరి, సహోదరుడా, యేసయ్య గాయాల ద్వారా నీకు స్వస్థత కలుగుతా ఉన్నది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి దైవ ప్రజలారా, మీకు బాధగా ఉందా? అనారోగ్యంగా ఉందా? నీ దేహంలో నొప్పితో బాధపడుతుంటున్నావా? ఈ సమయంలో విశ్వసించు. ఈ సమయంలో విశ్వసించు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తుంటుండగా యేసు నామంలో చాలా మందికి స్వస్థత 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 కలుగుతూ ఉన్నది. నమ్మిన వారందరూ మీ హృదయం మీద చేయించుకోనండి, లేదా మీ తల మీద మీ చేయించుకోనండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి విధమైన వ్యాధిని బాగు చేయగలిగిన వాడు మన యేసుక్రీస్తు ప్రభు. యెషయా ఈ సమయంలో ఎవరెవరైతే సమస్యలతో, బాధలతో, అనారోగ్యములతో, రుగ్మతలతో, రోగములతో సతమతమవుతూ బాధపడుతుంటున్నారో, యేషయా నీ నామములో విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తుంటున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో నమ్మిన వారికి స్వస్థత కలుగునుగాక. యేసు పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందుకుంటున్నారు యేసు నామములో. హల్లెలూయా. ప్రభు అందరినీ బలపరచండి, ప్రభు బలపరచండి. అందరినీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇప్పుడు నీ యొక్క వాక్యంని ధ్యానిస్తుంటుండగా ప్రభు మీరే నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామంన ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. నంద్యాల ఎల్షదా ప్రేయర్ టవర్ వారు సమర్పించు జీసస్ లవ్స్ టీవీ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 వరకు మీ ఆరాధన టీవీలో వీక్షించగలరు. దైవజనులు డాక్టర్ ఎల్ ఇమానుయేల్ గారు దైవ సందేశం ఇచ్చి అందరి కొరకు ప్రార్థించగలరు. ప్రతి విధమైన ధూమపానపు ఆత్మ, ప్రతి విధమైన మద్యపు ఆత్మ, ప్రతి విధమైన జారత్వపు ఆత్మ, ప్రతి విధమైన వ్యభిచారపు ఆత్మ, దొంగతనము ఆత్మ, మోసపూరితమైనటువంటి ఆత్మ, నిర్లక్ష్యమైనటువంటి ఆత్మ యేసు నామములో యేసు నామములో. దయచేసి మీ బంధువులకును మీ స్నేహితులకును షేర్ చేయగలరు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు కలుగునుగాక. మరి నా పేరు దైవజనులు డాక్టర్ ఎల్ ఇమానుయేల్ గారు. మేము నంద్యాల ప్రాంతంలో మరి సేవ చేస్తూ ఉంటున్నాము. మరి ఎల్షదాయ్ ప్రేయర్ టవర్, ఎల్షదాయ్ ఫుల్ గాస్పల్ చర్చ్, ద ఎల్షదాయ్ హోలీ మినిస్ట్రీస్ గడిచినటువంటి 25 సంవత్సరాలుగా దేవుని యొక్క మహాకృపలో ఆయన మమ్మలను అనేక రీతులుగా, అనేక పరిచర్యలలో, అనేక సేవా కార్యక్రమాలలో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. మరి దాదాపు 20 సంవత్సరాల క్రితము దేవుడు మాకు కుమారుని ఇచ్చి ఉన్నాడు. ఆ కుమారుని పేరు ప్రభు ఇమ్మాన్యుయేల్. మరి ప్రభు ఇమ్మాన్యుయేల్ మరి గర్భంలో ఉండగానే దేవుని సేవకు ప్రతిష్ఠించి ఉన్నాము. దేవుడు ఆ ప్రతిష్టను అంగీకరించి ఉన్నాడు. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని మరి దేవుని యందు భయభక్తులలో పెంచడానికి, దేవుని సేవ కొరకు తరబిదు చేయడానికి దేవుడు మమ్మలను వాడుకొని ఉన్నాడు. మరి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒకవైపున సెక్యులర్ స్టడీస్ చేస్తూ మరి ఒకవైపున థియాలజీ, మరి మిషనరీ కోర్స్, మిషనరీ ట్రైనింగ్ కొరకు ఆఫ్రికాకి వెళ్ళి టాంజానియా దేశంలో మరి మిషనరీగా షార్ట్ టర్మ్గా కొన్ని మాసాలు అక్కడ ట్రైనింగ్ చేసి వచ్చాడు. దాని తర్వాత స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ నందు దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని మరి పొందుకొని మరి ఒకవైపు చదువుకుంటూనే దేవుని యొక్క సేవలో గడిచినటువంటి 3 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుని యొక్క వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. మరి యొక్క 20 సంవత్సరాల ఈ వయస్సులో
మరి మొట్టమొదటిసారిగా మరి ఆరాధన టీవీ ఛానల్ నందు మరి దేవుని వర్తమానమును ఇవ్వడానికి దేవుడు ఆ బిడ్డ పట్ల కృప చూపించాడు కనుక ఇప్పుడు బ్రదర్ ప్రభు ఇమాన్యుయల్ మరి దైవ వర్తమానాన్ని ఇంగ్లీష్లో మీకు అందిస్తాడు. దయచేసి మీరందరూ కూడా ఆ బిడ్డను ఆదరించండి, ఆశీర్వదించండి, ప్రోత్సహించండి. దైవాశీస్సులు దేవుడు మిమ్మలను తన కృపలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Let's open Hebrews chapter 10 verse 35 and 36. Let's read. Therefore do not cast away your confidence, which has great reward, for you have need of endurance, so that after you have done the will of God, you may receive the promise. So faith and confidence are two different things, and even if you have faith, still you also need confidence. Hallelujah. Praise the Lord. And in this world, we might be listening to many motivational speeches, many people who achieved so many things in the world. So they speak to us that we should have self-confidence. But if we have self-confidence, there are many instances in Bible where people have failed because of their self-confidence. But when we have God's confidence, when we have confidence in God, with faith we will be succeeded. Hallelujah. My dear brothers and sisters, as a Christian, as a believer, we should have God's confidence. Hallelujah. With us nothing is possible. With God everything is possible. Hallelujah. Praise the Lord. Men of God did many miracles, healings. It's not because of their confidence, it's not because of their talent, it's not because of their power, but it's faith and confidence in God. Hallelujah. Praise the Lord. In this 36th verse it says, for you have need of endurance, so that after you have done the will of God, you may receive the promises. You have need of endurance. Endurance means prolonged faith. Endurance means prolonged confidence. Hallelujah. Many times we believe God, but we don't believe God for so much time, but we just believe for one day or for 1 month, then immediately we lose that endurance, we lose that confidence, and we will again fall into wrong path. We will stop believing God and we will continue the old things. Hallelujah. My dear brothers and sisters, I want to encourage you. I want to encourage all of my friends who are watching this program. We might have faith, but if we don't have confidence, that is endurance, that is prolonged faith, we might not get things done. Hallelujah. If you are waiting for the healing, or if you are waiting for the job, or if you are waiting for your kids, or if you are waiting for success in your life, I promise you that this Bible, the word which we are believing, the word which we are hung to, will not fail us. Hallelujah. Praise the Lord. The Lord whom we have, the Lord who saved us, the Lord who protected us, the Lord who is Yahweh, who is our Savior, who came onto this earth from heaven just for the sake of us, just for the sake of us, to die for us, who shed the blood and gave salvation to us and gave his healing for us, will not
fail us. Hallelujah. But we should have prolonged faith. We should have endurance. Hallelujah. Let's read a verse in Bible. Let's go to Luke chapter 8 verse 24 and 25. And they came to him and awoke him, saying, Master, Master, we are perishing. Then he arose and rebuked the wind and the raging of the water, and they ceased, and there was a calm. But he said to them, Where is your faith? And they were afraid and marveled, saying to one another, Who can this be? For he commands even the winds and water, and they obey him. Hallelujah. So, when Jesus Christ, when he's on this earth, he done miracles, he done healing. He went from the village to village, he from place to place, and he did his service. Hallelujah. So when he is moving from place to place, they were on a boat. It was a night, it was dark. Jesus Christ, as he is a man, he was tired and he slept. So when he slept, there was a great wind and great tides and waves. Disciples feared. Hallelujah. But it is Jesus Christ who is on that boat. It is Jesus Christ who is the God. So when disciples saw that Jesus Christ did so many miracles, so many healings, when Jesus Christ uttered a word from his mouth, when Jesus Christ spoke a word out of his mouth, it will surely come to pass. But even though disciples, Jesus Christ is there in the boat, but still they are perishing. That means they are having the faith only for a moment when Jesus Christ did healing or performed miracles. But they don't have confidence in God, they don't have endurance in God. So that's why they got frightened and they are calling Jesus Christ. Hallelujah. But today, after Jesus Christ's ascension, Holy Spirit on Pentecostal day, Holy Spirit descended onto this earth. They are filled with Spirit. Today they are called world changers. They are called planet shakers. They are called the people who changes this world upside down. Hallelujah. But then they are not filled with Spirit. They had faith only for a moment when Jesus Christ performed healings and miracles. Afterwards, they lose the confidence, they lose the endurance, and they are frightening. Let's read the next verse. But he said to them, Where is your faith? And they were afraid and marveled, saying one to another, Who can this be? For he commands even the winds and water, and they obeyed him. So in previous verse, Jesus Christ seized the wind and the waves, and he's asking his disciples, Where is your faith? My dear brothers and sisters, where is your faith? Hallelujah. This question is for us. Today he is speaking to us about confidence, because we are experiencing his faith, but still we are forgetting that he is the God. Hallelujah. My dear brothers and sisters, we all have in our lives many experiences where God healed us, where God helped us. I will tell you one of my experience. When I went to Africa, to Tanzania, there in the place we don't have good water, we don't have good food. The atmosphere there, the conditions there are so pathetic,
everyone are prone to diseases. So even I was felt ill, but it was so difficult for me. So I was praying to God. I had stomach ache. I had terrible stomach ache and fever. So when I was praying to God, God remembered me something. God remembered me that I gave you a promise before I went to Tanzania. So it is in Exodus that I will take away all the sickness from away and I will give health to you. Hallelujah. So when I remembered this word, when I remembered this promise, I got faith again and I prayed to God, and immediately my terrible stomach ache was healed completely. Hallelujah. Many people, many missionaries who came to Tanzania they returned to their countries with diseases. But thank God, I only had that stomach ache and that fever for a few days because I lost endurance, I lost confidence in God. But God is so gracious. He again remembered me, His word, His promise. Hallelujah. And I successfully completed my missionary trip in Tanzania. I came back to India again. Thank you, Jesus. Hallelujah. We all have so many experiences, so many instances where we received His help, His miracles, His healing, but still we are losing the confidence. Hallelujah. Praise the Lord. And one more thing again I want to stress is, in this world people have confidence in themselves, but when we have confidence in ourselves, we will surely fail. But when we have confidence in God confident, we will not fail, but we will be successful. Hallelujah. Praise the Lord. In our lives, we should always have this faith plus confidence. Faith plus endurance will surely lead us to success. Hallelujah. Let's close our eyes and pray for this faith and confidence. Hallelujah. Our Heavenly Father, O Lord, thank you for your mercy, Lord. O Lord, thank you for speaking to us, Lord. Lord, today you have spoken to us about your faith and confidence, Lord. Today, many of us are having self-confidence, Lord, but that will not help us, Lord. But when we have confidence in you, when we have faith and endurance, Lord, we will surely bless, Lord. Lord, I especially pray about our brothers and sisters, Lord. Lord, whoever are having any struggles in their lives, Lord, give your confidence to them, Lord. Give your faith to them, Lord. Lord, if they are following your will, Lord, surely they will not be forsaken, Lord. My dear brothers and sisters, if you are following God's will, then you will surely not be forsaken. Hallelujah. Oh Lord, guide them, Lord. Holy Spirit, guide them, Lord. Lord, make them stand in your will. Make them stand in the right path, Lord. Lord, thank you for giving them faith, Lord. Lord, give them endurance. Give them confidence so that they can stand in the race, they can stand in the life, and they can pass and get reward, Lord. Lord, in Hebrews chapter 10, verse 36, Lord, you have spoken to us that we will receive that reward, Lord. Thank you, Jesus, Lord. Oh, Lord, thank you for giving us the reward, Lord. Lord, I especially pray about the people who are waiting for their jobs, Lord, who are still waiting for the breakthroughs in their lives, Lord. Whoever are doing ministry, Lord, if still they are not having breakthrough, Lord, today I command your faith and confidence
instill in their lives, Lord. Lord, give your endurance to my brothers who are watching this program, Lord. Lord, whoever are suffering from any sickness, Lord. Lord, give your faith plus confidence, Lord. Lord, if any people lost their faith, lost their endurance in you, Lord, today, Lord, instill your faith and confidence in you, Lord. Lord, whatever is written in this Bible, whatever is written, each and every promise will not fail, but will come to pass in our lives, Lord. Lord, it is because of you, Lord. Lord, you have come down onto this earth. You have died for us, and you are resurrected, and you gave all those promises to us, Lord. Lord, in you, with you, everything will be possible, Lord. Thank you, Jesus. Hallelujah, Lord. Lord, if anyone is suffering from any headache, Lord, if anyone is suffering from any migraine, any tooth pain, Lord, any sinusitis, Lord, if anyone is suffering from any thyroids, any, Lord, heart problem, any liver problem, any gastric trouble, acidity, Lord, whoever are suffering from any joint pains, knee pains, Lord, whoever are suffering from any fractures, Lord, whatever, cancer or HIV, AIDS, Lord, nothing is impossible for you, Lord. Everything is possible for you, Lord. Lord, all the promises in this Bible are for us, Lord. By your stripes we are healed, Lord. Lord, people who are watching this program, people who are suffering from long days, Lord, from many days, Lord, instill your confidence in them, Lord. Instill your endurance in them, Lord. Instill your, Lord, God's confidence in them, Lord. Thank you, Jesus. Hallelujah. Lord, activate their faith, activate their confidence so that they can receive healing now, Lord. Lord, healing should be performed now, Lord. Thank you, Jesus. Hallelujah. Oh, Satan, you don't have any place in the people's life. Oh, Lord, thank you, Jesus. Hallelujah. My dear people who are watching this program, recite like this. Oh, Satan, you don't have any authority over my body. You don't have any authority over my soul. Oh, Satan, get out of my life. Get out from me. Thank you, Jesus. Oh, Satan, you don't have any authority or any right over my body. Oh, Holy Spirit, I invite you into my life. Oh, Holy Spirit, I surrender myself into you, Lord. Thank you, Jesus, Lord. Whoever are prayed like this, Lord, whoever are recited like this, Lord, make your miracles happen in their life right now, Lord. Thank you, Jesus. Hallelujah, 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 Lord. Oh, Lord, we thank you, Lord. I believe and thank you that you did miracles in many people's life, Lord. Lord, guide us, Lord. Oh, Holy Spirit, guide each and everyone who is watching this program, Lord. I once again thank you for this great opportunity, Lord. We will submit ourselves into your hands, Lord. In Jesus Christ's name I pray. Amen. మా ఫోన్ నంబర్స్ 9989245129 మరియు 8008245129. God bless you.